ఇంద్రుడు ఏ జాతికి చెందినవాడు అని అడిగారట. కత్వంజాత్యా ప్రభవతు అన్నారు. అంటే దేవజాతీయాం అన్నాడు. వెంటనే ఎవరు అన్నది? ఎవరండి? నందరాజు అన్నాడండి. ఏ జాతికి చెందినవాడు దేవేంద్రుడు అని అడిగాడు ఈ నల్లనివాడు. దేవజాతికి చెందినవాడు అని చెప్పాడు. ఎవరు? నందరాజు చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో కాలమునకు అందరూ అధీకృతమై ఉన్నారు కదా, కడకు సృష్టికర్త కూడా కాలమునకు అధీకృతమై ఉన్నారు. అవునా కాదా అండి? 12 మన్వంతరాలు గడిచిపోతే 72 మహాయుగాలు గడిచిపోతే ఒక పగలు గడుస్తుంది. మళ్ళీ 72 మహాయుగాలు గడిస్తే ఒక రాత్రి గడుస్తుంది. ఎవరికి? బ్రహ్మదేవునకు. ఈ పగలు రాత్రి కలిస్తే ఒక రోజు అయ్యింది. ఇటువంటి రోజులు ఎన్ని కావాలి? 365 రోజులు కావాలి. అన్ని రోజులైతే ఆ బ్రహ్మగారికి కాల పరిమితి తీరుతుంది. మళ్ళీ కొత్త బ్రహ్మ వస్తున్నాడు కనుక సృష్టికర్త కూడా కాలమునకు వశుడై ఉన్నాడా, కాలమునకు అతీతమై ఉన్నాడా? బ్రహ్మాది దేవతలే కాలవశమై ఉంటే నువ్వు కాలవశమై ఉన్నావు, నేను కాలవశమై ఉన్నాను, బ్రహ్మాది దేవతలు కాలవశమై ఉన్నారు. ఆ బ్రహ్మ సృష్టిలోనే ఉన్నటువంటి దేవేంద్రాదులు కూడా కాలవశమే. దేవేంద్ర పదవి రావడం చేత యజ్ఞ భాగాలు పొందుతున్నాడే కానీ లేకపోతే అతడు కూడా మిగతా వారు ఎటువంటి వాడో అటువంటి వాళ్ళే. అవునా కాదా అండి? ఆ పదవి దేని వల్ల వచ్చింది? అతడు చేసినటువంటి సుకృతం వల్ల వచ్చింది. ఇంద్ర పదవి ఎలా లభించును? అశ్వమేధాలే అని చెప్పలేదండి, శతమఖ అన్నారు. 100 యజ్ఞాలు మీరు చేసినా మీకు దేవేంద్ర పదవి వస్తుంది. ఎన్ని యజ్ఞాలు చేయాలండి? 100 యజ్ఞాలు. కాకపోతే ఆ యజ్ఞాలు ఎలా చేయాలో అలాగే చేయాలి. మనకు తోచినట్టుగానో మనకు దొరికినట్టుగానో లభించినట్టుగానో కాకుండా ఆగమశాస్త్రం ఏ విధంగా అయితే చెయ్యాలి అని చెప్పిందో. ఎందుకంటే వస్తులోపం జరగకూడదు, మంత్రలోపం జరగకూడదు, తంత్రలోపం జరగకూడదు, ఏ లోపము ఉండదు. కాకపోతే మనం ఏం చేస్తాం? సంభవిద్భిః ద్రవ్యైః సంభవిత నియమేన సంభవితాచరేణ అని ఓ మంత్రం చెప్పి లేని దాన్ని కలిపి ఉన్నదాంతో ఏదో చేస్తున్నామయ్యా అని చెబుతున్నాం. అంతే కదండి. ఎక్కడో లేని దాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం? కేవలం ఆ యజ్ఞం చేయాలి అంటే ఆజ్యం పోయాలి. ఆజ్యం పోయాలి అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పోయాలండి? ఆవు పాలు తీసుకురావాలి, కాచాలి, తోడు పెట్టాలి, ఆ పెరుగును చిలకాలి, వెన్న తీయాలి, నెయ్యి కాయాలి. అది స్వచ్ఛమైనటువంటి నెయ్యి. ఇవాటి రోజున బజార్లో ప్యాకెట్లు కొనుక్కొస్తున్నాం. వీలైతే జనం బాగా ఉంటే ఆ ప్యాకెట్లే హోమగుండంలో వేసేస్తున్నాం. అవునా కాదా అండి? జరుగుతుందా లేదా? మీరు చేస్తున్నారని అంటే లోకంలో జరుగుతుంది. వాడికి బాగా ఒక్కటే తెలుసు, అమ్ముకునే వాడికి ఆవు నెయ్యి పశువు పచ్చగా ఉంటుంది అంతే. వాడు ఏం చేశాడంటే మొత్తం కలిపేస్తున్నాడు, తీసుకొస్తున్నాడు, పోస్తున్నాడు. అది ఆవు నెయ్యి అవునా కాదా మనకేమీ తెలియదు. వాడు పైగా పైన రాస్తాడు ప్యూర్ కౌ ఘీ. అక్షరాల్లో ఏ స్పెల్లింగ్లో తేడా ఉండదు, ఏ ఆ లోపల తేడా ఉంటుంది. అయినా సరే మనకు అంతకు మించి దొరకదు కనుక తీసుకొచ్చి చేస్తున్నాం. అలా కాకుండా విధి విహితమైన ధర్మమును అనుసరించి దానికన్నా చెయ్యకుండా ఉండడం ఉత్తమం. యజ్ఞయాగాది బ్రతువులు చేయకుండా ఉండడం ఉత్తమం. ఎందుకంటే తప్పు చేయడం ఎందుకు? నువ్వు వేరే ఎక్కడి నుంచో తీసుకొచ్చి అసలైనటువంటి ద్రవ్యాలతో చేసే పరిస్థితి నీకు లేనప్పుడు నువ్వేం చేయాలి? ఒక నమస్కారం చేస్తే చాలు, భగవంతుడు హాయిగా కరుణిస్తాడండి. వాడు యజ్ఞయాగాది క్రతువులు చేస్తేనే కరుణిస్తాడు అనేదేమి. కనుక ఆ విధంగా అనేక రకాలైనటువంటి కర్మల వల్ల ఇదిగో ఈ విధమైన ఫలితాన్ని పొందుతామయ్యా, అందుకు చేస్తున్నామన్నాడు. చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ అతడికి చేయవలసినటువంటి ఆవశ్యకత ఏమి?
అతడు 100 యజ్ఞాలు చేశాడు కనుక పదవి వచ్చింది. పదవి వచ్చినంత మాత్రం చేత అతనికి ప్రీతికరంగా యజ్ఞం చేస్తామా? మనకు ఎవరు ఉపయోగపడుతున్నారో వారికి నమస్కరించు. అసలు ఎవరికి నమస్కరించాలి? పరిపూర్ణమైన తత్వయోగ శక్తి ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మ శక్తికి తప్ప ఇంకా ఎవరికీ నమస్కరించాల్సిన పని లేదు. మరి లోకల్లో అందరికీ నమస్కరిస్తున్నాం కదా, చాలా సింపుల్. అందరినీ పరబ్రహ్మగానే భావించి నమస్కరించాలి. అర్థమైందండి? అంతే తప్ప ప్రత్యేకించి ఆ ఇంద్రునికే ఎందుకు చేయాలి యజ్ఞం? ఒకవేళ ఆయన కూడా పరబ్రహ్మగా భావిస్తున్నాము అంటే దిక్పాలకులు యమధర్మరాజుని పరబ్రహ్మగానే భావించు, వరుణదేవుణ్ణి పరబ్రహ్మగానే భావించు, అవునా కాదండి? అగ్నిదేవుణ్ణి పరబ్రహ్మగానే భావించు. ప్రత్యేకించి ఇంద్రుణ్ణి మాత్రమే పరబ్రహ్మగా భావిస్తానంటే ఎట్లా ఒప్పుకుంటాం? కనుక మనకు కావలసిన పచ్చిక మొత్తం ఇస్తున్నది ఎవరు అంటే గోవర్ధన పర్వతం ఇస్తున్నది. ఆ గోవర్ధన పర్వతం ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షాత్తు గోమండలం నుంచి వచ్చింది, గోలోకం నుంచి వచ్చింది. ఎవరి కొరకు వచ్చింది? మోక్ష దేవత అయినటువంటి రాధామాత కొరకు వచ్చింది. అక్కడ ఎన్ని కుండములు, ఎన్ని తీర్థములు ఏర్పాటు చేయబడి ఉన్నాయో ఇప్పుడే చెప్పుకున్నాం మనం, అవునా కాదా అండి? ఇవన్నీ ఈ తీర్థములన్నీ కూడా ఎవరితో సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉన్నాయి? ఆ కుండములన్నీ సాక్షాత్తు గోలోకవాసి అయిన వాసుదేవుడు భూమండలానికి వస్తే పొందబడినటువంటి బాంధవ్యాన్ని కలిగి ఉన్నాయి. అటువంటి గోవర్ధనగిరికి ప్రీతికరంగా మీరు యజ్ఞం చేస్తే ఆ గోవర్ధనగిరి ఆనందపడుతుంది. అంతేగాని ఈ విధంగా చేయటం ఏమి ధర్మము అని అడిగారు. వెంటనే సన్నందుడు అన్నిటికీ ముందుకు వస్తాడండి. ఎవడో ఒకడు ముందు ఉండాలి కదా. ఆ పిల్లి మెడలో గంట కట్టేవాడు ఎవడో ఒకడు ఉంటే మోగించడానికి మిగతా వాళ్ళందరం మనం పెడతాం. ఆ కారణం చేస్తాడు గంట మోగింది. అర్థమైందండి? సమయం అయ్యేటప్పుడు గంట కొడితే మరి ఈశ్వరులు కూడా చాలా మంది వచ్చారు. ఇవాళ ఏం చేద్దామండి? మరి బోర్డు పెట్టినట్టుగా పెద్ద బోర్డు పెట్టేస్తా. దానికి ఏమని పేరు పెట్టారంటే దరిద్ర నారాయణ సేవ అని పేరు పెట్టారు. ఆనాడు వారు చెప్పారు నాకు, నారాయణ సేవ అని ప్రతి ఆదివారం చేస్తున్నామండి, చాలా సంతోషం, చాలా గొప్ప పని చేస్తున్నారు. మనం పెట్టవలసింది వాళ్ళకి. అంతేగాని కలిగిన వాళ్ళందరినీ పిలిచి నవకాయ పిండి వంటలతో పెడితే వాడు బయటికి వెళ్ళి అందులో ఉప్పు లేదు, ఇందులో కారం లేదు, ఇట్లా మాట్లాడతారు తప్ప వేరే ప్రయోజనం లేదు. వాళ్ళకి కనుక పెడితే కడుపు నిండి అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి అన్నం పెట్టావు 10 కాలాల పాటు బ్రతుకమ్మ అని చెబుతాడు. వాడు బిచ్చగాడు కూడా ఆశీర్వదిస్తాడు, అవునా కాదాడు? అంత దివ్యమైనటువంటి 10 మందికి ఇప్పుడు అన్నం పెట్టడం కన్నా కావాల్సిందే ఉంది ఆహారం. చాలా దివ్యమైన పని. ఇది ఎంత గొప్పదో దీనికన్నా 1000 రెట్లు అది గొప్పది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అది కూడా జరిగి తీరవలసిందే. ఆ కారణం చేత ఇంకా కొద్ది మంది వచ్చేంత వరకు చెప్పుకుంటాం. ఆ తర్వాత స్వస్తి చెబుదాం. జయ గోపాల కృష్ణ భగవానుకి. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో అయితే గోవర్ధనగిరికే చేద్దామన్నాడు సన్నందుడు అనబడేటువంటి. ఉన్న గోపబాలందరికన్నా పెద్దవాడని చెప్పుకున్నాం కదా. ఏం చేశారంటే సకల సంభారాన్ని సతీ సహితయా గర్గాచార్యం ఏతద్ గజారోహణం ప్రతితృప్తయా క్షేత్రం గోవర్ధనం గంతవ్యం. దివ్యమైనటువంటి ఏనుగుని అధిరోహించారట. భార్యా సహితంగా గర్గాచార్యుల వారు బంగారు కలశాన్ని తీసుకుని ఆ కలశాన్ని తన చేత పట్టుకుని గజమును, ఒక గజరాజును అధిరోహించి ఆ గోవర్ధన పర్వతం దగ్గరికి బయలుదేరారు. వృషభానుడు అతని సంపదనంతటిని వెంటబెట్టుకుని, అతని పరివారాన్ని వెంటబెట్టుకుని, ఏనుగులను వెంటబెట్టుకుని, తన భార్యను, పిల్లల్ని కూడా వెంటబెట్టుకుని అక్కడికి చేరుకుంటున్నాడు. ఎక్కడికి? గోవర్ధన పర్వతానికి. ఎడ్ల బండ్ల మీద నందరాజు బయలుదేరాడు. మొత్తం గోప బాలకులు, గోపికలు అందరూ ఎక్కడికి చేరారండి? బృందావనం, మధుర మండలం మొత్తం ఖాళీగా ఉంది. అందరూ ఎక్కడున్నారు? యాగశాల నిర్మాణం చేశారు. చాలా దివ్యమైనటువంటి యాగశాల. దానికి కూడా లెక్కలు ఉన్నాయండి. అందులో ఏర్పాటు చేయబడేటువంటి కుండములకు లెక్కలు ఉన్నాయి. ఎలా పడితే అట్లా ఇటుకలు పేర్చి పెట్టకూడదు అని చెప్పింది. ఎందువల్ల అని అడిగితే ఇటుకకు ఇటుకకు మధ్యలో ఖాళీ ఉంటే పిశాచములు దాంట్లో ప్రవేశిస్తాయి. హోమగుండం
అందుకనే పూర్వపు కాలం వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ ఇటుకలు పేర్చిన తర్వాత పేడతో చక్కగా అలికేవాళ్ళు. మట్టి పేడ కలిపి అలికి దాని మీద ముగ్గులు పెట్టేవాళ్ళు దేవతలను ఆహ్వానం చేయడం కోసం. అర్థమైందంటే ఆ మేకలములకు కూడా పేర్లు ఉన్నాయి. రంగులు వేసేవాళ్ళు గుర్తుపట్టడం కోసం. పైన ఉన్నదానికి ఆ మేకలములు అంటే మెట్లు అనే ఉంటాయి కదా, ఆ పైన ఉన్నదానికి తెల్లని రంగు వేసేవాడు, మధ్యలో ఉన్నదానికి ఎర్రని రంగు వేసేవాడు, కింద ఉన్నదానికి నీలపు రంగు లేదా నల్లని రంగు వేసేవాడు. అంత ఆశ్చర్యంగా చూడమాకండి. ఏమిటి రంగుల విశేషం అంటే, ఆ నల్లనిది తమోగుణం, ఎర్రనిది రజోగుణం, తెల్లనిది సత్వగుణం. ఈ 3 గుణములు దాటితే ఉండేవాడు గుణాతీతుడు. ఇవి దాటి హవిస్సు వేయవలే. ఎవరికి చేరుతుంది? గుణాతీతుడెవడో వాడికి చేరుతుంది. ఈ ఇంద్రుడు గుణాతీతుడై ఉన్నాడా కనుక వాడికి ఎందుకు? ఇది కృష్ణ పరమాత్మ వేసిన ప్రశ్న. అర్థమైందా అండి? కనుక మనం హవిస్సులు కానీ ఇవన్నీ ఎవరికి సమర్పించాలి అంటే గుణాతీతమైనటువంటి తత్వం కలిగిన వాడికి అందజేయవలే. కనుక హవిర్భాగాలు అందజేస్తున్నాం. యాగం జరుగుతోంది, గర్గాచార్యుల వారే జరిపిస్తున్నారు. కుల పురోహితుడు కదా, వైభవంగా ఎవరితో కలిపండి చేయించే బ్రహ్మగారు కూడా ఎవరితో కలిపి ఉండాలి అంటే భార్యతో కలిసే ఉండాలి. విడిగా ఆవిడ ఇంట్లో ఉన్నదండి, చివరి రోజులు వస్తుంది సన్మానం చేయించేటప్పుడు అనడానికి వీలు లేదు. సత్యం చెప్పుకుంటున్నామండి, ఏమనుకో మాకు. ఆవిడ కూడా ఉండి తీరాలి. ఉన్నప్పుడే వాడు పరిపూర్ణమైన వాడు అవుతాడు. లేకపోతే పూర్ణత్వానికి లోపం కలుగు. పరిపూర్ణత్వం లేకపోతే పూర్ణత్వం అన్నా ఉండాలి కదా, దానికి లోపం ఏర్పడితే కష్టం. అందువల్ల ఎందుకంటే పూర్ణత్వమే సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపం అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణాత్ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే చెబుతున్నాయి. కనుక అంత పరిపూర్ణమైనటువంటి తత్వం. ఆ బ్రహ్మగారు కూడా ఉద్గాత, హోత, సర్వోపద్రష్ట వీళ్ళందరూ కూడా ఎట్లా ఉండాలి అంటే వాళ్ళతో కలిసే ఉండాలి, విడిగా మాత్రం ఉండరాదు. అందుకనే గర్గాచార్యుల వారు కూడా ఎవరిని తీసుకుని వచ్చారట? సతీ సమేతంగా వచ్చారు అని చెప్పారండి నారదుల వారు బహుళాసునితో. అలా వచ్చి బంగారు కలశాన్ని తీసుకుని వచ్చారట. ఆ బంగారు కలశాన్ని ఇచ్చిన వాడు ఎవరయ్యా అంటే వృషభానుడు ఇచ్చాడటండి. సర్వ నదుల సముద్రముల యొక్క జలరాశులను అందులో ప్రతిష్ఠింపజేయడం కోసం బంగారు కలశం. సర్వతో భద్రమండలం అంట. యోగిని, మాతృక, క్షేత్రపాల, నవగ్రహ మండలములు. చుట్టూ 4 దిక్కుల 4 మండలాలు ఉంటాయి. మధ్యలో ఉన్నటువంటి దాన్ని సర్వతోభద్ర మండలం అంటాం. వీటన్నిటికీ కూడా కొలతలు ఉన్నాయి. ఎలా పడితే అలా వేయడానికి వీలు లేదు. అలాగే హోమగుండమునకు కావలసిన విహితమైనటువంటి కొలతను మానోవ్యవస్థిత విహిత అన్నారు. తగినటువంటి కొలతలను అనుసరించి అవన్నీ ఏర్పాటు చేసి యజ్ఞం జరుగుతున్నదండి, వైభవంగా జరుగుతున్నది. ఇలా జరుగుతూ ఉంటే గోవర్ధనగిరి నుంచి ఓ దివ్యమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడటండి. ఆ యజ్ఞం జరిగేటువంటి సందర్భంలో ఆ గోవర్ధనగిరి నుంచి దివ్యమైన పురుషుడు ఆవిర్భవించి నేనే గిరిరాజును, పరమానందపడ్డాను అని అక్కడ ఉన్నటువంటి అన్నపు రాశిని, ఆ రాశి పైన తన చేయి ఉంచి ఇంత తీసి నోట పెట్టుకుని ఇది ప్రసాదం మీరందరూ సేవించండి అన్నారు. అన్నపు రాశి మంచి సందర్భంలో వచ్చింది. ఇప్పుడు కూడా ప్రసాదం మొత్తం అందరికీ అందుతుంది. ఎక్కడ ఎవరిచ్చిన ప్రసాదం అండి ఇవాళది? గోవర్ధన గిరిరాజు ఇచ్చిన ప్రసాదం. మనమందరం వాళ్ళందరికీ పంచిపెట్టేటువంటి దివ్యమైనటువంటి సమయం. మీరందరూ స్వీకరించండి అన్నారు. ఆ గిరిరాజు ప్రసాదం. ఎవరు గిరిరాజుగా ఆవిర్భవించారు అంటే కృష్ణం వందే ముకుందం పాలకం అన్నారు. ఆ కృష్ణ పరమాత్మయే గిరిరాజుగా అక్కడ అవతరించారు అని చెప్పారు. అందుకనే గోవర్ధన గిరి పూజనీయమైనది, సేవనీయమైనది. కేవలం అది ఒక పాషాణము అని అనుకోవడానికి అవకాశం
లేదు, అవసరం కూడా లేదు, ఆ భావనే రాకూడదు. ఆ విధమైనటువంటి స్థితిని పొందారు ఆ పర్వత రాజు. ఆ పర్వత స్థితిని పొందినటువంటి వాడు పరమానందపడ్డాడు. ఈ ఉన్నటువంటి వాళ్ళు కూడా పరవశించిపోయారు. ఎవరు అంటే ఆ గోపబాలకులు గోపికలు ఎప్పుడూ కూడా ఇట్లా జరగటం కలగల. కానీ వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారా? దుఃఖం కలిగింది ఎవరికి అంటే దేవేంద్రులకు దుఃఖం కలిగింది. సంవర్తము ఆదిగా కలిగినటువంటి మేఘములు ఉన్నాయటండి. అవి ఎప్పుడు ఉపయోగపడతాయిట? ఆ దేవేంద్రులకు ప్రళయకాల ఉపయుక్తయా సంవర్తాధికం అని చెప్తారు. కేవలం ప్రళయకాలం వచ్చినప్పుడు మాత్రమే ఈ సంవర్తము అనే పేరు కలిగిన మేఘముల గుంపు ఒకటి ఉన్నదిట. వాటినన్నిటినీ పిలిచి పంపిస్తారట. ఎవరు పంపించేది? దేవేంద్రుడు. అవి ప్రళయకాలంలో మాత్రమే వర్షిస్తాయి. అంటే ఆ సమయంలో కురిసేటువంటి వర్షం ఏ విధంగా ఉండాలో అలా ఉండగలిగినటువంటి మేఘాలు అవి. సామాన్యమైన మేఘాలు వేరు, సెక్యూరిటీకి పోలీసులు వేరు, అట్లాగే మిలిటరీ వాళ్ళు వేరు. వీళ్ళు కాకుండా సిఆర్పి అని ఒకటి ఉంటారు, మూల బలం. ఎప్పుడు రావాలో అప్పుడు ఆ సైనిక నాయకుడు ఆజ్ఞ జారీ చేస్తాడు. అప్పుడు ఎక్కడో కూర్చున్న వాళ్ళంతా పెద్ద పెద్ద లారీల్లో వాటిల్లో దిగుతూ ఉంటారు. ఆ ఇనప టోపీలు పెట్టుకుని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఎప్పుడూ పని ఉండదు. అట్లాగే ఈ సంవర్తాధికమైనటువంటి మేఘపంక్తికి ఎప్పుడూ పని ఉండదు. కేవలం ప్రళయకాలంలోనే పని ఉంటుంది. ఆ ఉన్నటువంటి దాన్ని అనుసరించి వాళ్ళు వచ్చారంట. ఆ వచ్చినటువంటి వాళ్ళు చక్కగా వర్షాన్ని కురిపిస్తున్నారు. రాళ్ళ వాన కురుస్తున్నదండి, జంఝామారుతంగా పడుతున్నది. వీళ్ళందరూ తట్టుకోలేకపోయారు. అక్కడే పరమాత్మ ఉన్నాడు అన్న స్పృహ కలిగింది వాళ్ళకు. వెంటనే అదే అదృష్టం అండి. భగవంతుడు ఉన్నాడు అనే స్పృహ కలగటం అదృష్టం. ఎవరికి కలిగింది? ఆ గోప బాలకులకు. ఎవరు భగవంతుడు అనే స్పృహ కలిగింది? కృష్ణ పరమాత్మయే భగవంతుడు అనే స్పృహ కలిగింది. కృష్ణయ్య ఏమిటయ్యా ఈ పరిస్థితి అని ప్రార్థించారు. ఏం చెప్పాడు కృష్ణయ్య? నీవే చెప్పావయ్యా. పైగా వాళ్ళు ఏమన్నారు? నువ్వే చెప్పావయ్యా. దేవేంద్రుడికి చేసే యజ్ఞాన్ని కాస్త మార్పించి ఎవరికి చేయమన్నావు? గోవర్ధన పర్వతానికి చేయమన్నావు. చేశాను కదా, ఇదిగో ఇటువంటి పరిస్థితి వచ్చింది, మాకు ఏం చెయ్యమంటావు అని అడిగితే, మనం ఎవరినైతే పూజించామో వారినే ప్రార్థించాలి అన్నాడండి. వింటున్నారా? ఏమన్నాడు వీడు? మనం ఎవరినైతే పూజించామో వారినే అడగాలి. అడిగితే వారు రక్షిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు. ఆ గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అతి తేలికైన గట్టి పరకను ఎలా పైకి ఎత్తుతారో ఆ విధంగా గోవర్ధన పర్వతాన్ని ఒక్కసారి ఆ గిరిరాజును చేతితో పైకెత్తాడండి. శ్రీమద్భాగవతంలో అయితే కుడి చేతితో పైకెత్తి ఎడమ చేతి చిటికెన వేలు పైన ఉంచి మొత్తం గోపబాలకులందరినీ పిలిచాడటండి. బాలుండి తడు కొండ దొడ్డ తిపక పానంపు సైరింపజాలండో అని సందేహింపవలదు రెండో బాలకులార ధరాతలం బెల్ల పైబట్ట నా కేలల్లాడదు. నా చెయ్యి కొంచెం కూడా కదా. వీడేదో చిన్నపిల్లవాడు అనుకుని భయపడవద్దు. రండి రండి అనిపించాడు. గర్గ భాగవతంలో అంత విశదంగా చెప్పలేదు కానీ మొత్తానికి ఒక చేత్తో పైకెత్తేశాడు. వాళ్ళందరినీ రమ్మన్నాడు. క్రేపులెల్ల దొరబడే. ముందు వెళ్ళింది ఏమి వెళ్ళినాయి అంటే ఆవులు వెళ్ళినాయి. వాడి మీద నమ్మకం వాటికి అంత ఉన్నది. అర్థమైందా అండి? అన్నీ ఉన్నవాడికి ఆలోచనలు ఎక్కువయ్యి అనుమానం కలుగుతుంది అన్నారు పెద్దలు. వాటికి ఏవి ఉండవు, నోరు లేదు, వాయి లేదు, ఏమీ లేదు కదండి. నదలకుండా విశ్వసించినాయి, లోపలికి వెళ్ళిపోయినాయి. అర్థమైందా? వాటిని చూసి ఎవరు వెళ్ళారు? గోప బాలకులు వెళ్ళారు, మా గోపికలు వెళ్ళారు, అందరూ వెళ్ళారా? వెళ్ళినప్పటికీ వర్షం వల్ల తడిసిపోతున్నారట. ఎప్పుడైతే తడిసిపోయారో వెంటనే ఆదిశేషుణ్ణి స్మరించాడటండి. ఆ ఆదిశేషుడు ఏం చేశాడట? ఆ గోపికలకు గోప బాలకులు అందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు పర్వతం కింద ఉన్నారు. ఆ పర్వతం కింద వారందరూ ఉంటే చుట్టూ గోడ కట్టినట్టుగా ఆదిశేషుడు తన దేహంతో ఆ నీరు లోపలికి రాకుండా గోడ కట్టేస్తాడు. మరి ఇప్పటికే లోపల ఉన్న నీళ్లు ఏం చేయాలయ్యా? తన సుదర్శనాన్ని ప్రయోగించి
ఆ నీటి మొత్తాన్ని పీల్చివేసేట్టుగా చేశారటండి కృష్ణ పరమాత్మ. తనను నమ్ముకుని ఎవరైతే ఉంటారో వారికి ఏ విధమైన కష్టము కలగనివ్వదండి భగవంతుడు. ఎవరు కష్టపడుతున్నారు? వాడే కష్టపడుతున్నాడు. దేన్ని మోస్తున్నాడండి? ఎవరి కొరకు మోస్తున్నాడు? తనను నమ్ముకుని తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళను కాపాడవలసిన బాధ్యత ఉన్నది కనుక వారందరూ తన వాళ్ళు కదండి. ఎట్లా తన వాళ్ళు అయ్యారంటే అసలు వాడిని ఆ భూలోకం నుంచి కిందికి పంపించింది ఎవరు? వీడే పంపించాడు. నా కోసం మీరు రండి. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు బాధలు పడుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? మనం కూడా అదే ఆలోచించాలండి. మనం చేసిన కర్మను అనుభవింపజేయడం కోసం ఒక శరీరాన్ని మనకిచ్చి భూమండలంలోకి పంపినవాడు మన సంగతి వాడు చూసుకోడా? మనం ఎందుకు ఆలోచించాలి అనేటువంటి ఆలోచన కలిగితే మన ప్రక్కన జంటగా ఉండి రక్షించడానికి సిద్ధంగా కూర్చునేవాడు భగవంతుడు. వాడే చూస్తాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. నీవు అన్నం పెడితే నేను తింటా, లేకపోతే నేను తిన్నాను అని అక్కడ కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నది? రామకృష్ణ పరమహంస. ఎక్కడ కూర్చున్నాడు? కాళికాదేవి ఆలయంలో. వాళ్ళ అన్నగారు అర్చకుడు, తండ్రి గతించాడు, ఇతడు తమ్ముడు. ఆ రోజు పూజంతా అయిపోయింది. తాళాలు వేసి బయటికి వెళ్ళాలి. వెళ్ళారా కలకత్తా? ఎప్పుడైనా కాళికాదేవి గుడికి వెళ్ళండి, అమ్మవారిని చూడండి. ఏమి దివ్యత్వం అండి అక్కడ. కాళికాదేవి అంటే చాలామంది భయంగా అసలు ఆ మంత్రం, ఆ ఫోటో చూడడానికి కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. అంతకన్నా ప్రశాంతమైనటువంటి దేవత ఇంకొకరు. ఆవిడేమి నాలుక బయటికి పెట్టి ఎప్పుడు అట్ట ఉండదండి. ప్రశాంతమైన దేవతే. అర్థమైందండి? ఆ దేవత అక్కడ కలకత్తాలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ముఖాన్ని చూస్తే తెలుస్తుంది. వాడు లోపల కూర్చున్నాడండి. రేపు తలుపులు వేయాలిరా, పూజ అయిపోయింది, వెళ్ళిపోవాలిరా. నువ్వు వెళ్ళు, తలుపులు వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఆవిడ అన్నం పెట్టేదాకా నేను ఇక్కడి నుంచి కదను. ఆవిడ పెడితే తింటా, లేకపోతే తింటా. ఎన్ని రోజులు గడిచిందటండి? 3 రోజులు గడిచిందండి. 3 రోజులు ఆవిడ రాలేదు, వీడికి పెట్టలేదు. 4వ రోజున కాళికాదేవి అన్నం పెడితే ఆ దేవాలయంలోనే భోజనం చేశాడు. ఎవరు? రామకృష్ణ పరమహంస. ఈ కలియుగంలోనే ఎవరు పెడతారండి మనకు? ఆవిడ పెడుతుంది అనే విశ్వాసంతో కూర్చున్నాడా, అపనమ్మకంతో కూర్చున్నాడా రామకృష్ణ పరమహంస? కనుకనే అటువంటి మహానుభావుడు కనుకనే ఆయన్ని ఏమని పిలిచాం మనం? పరమహంస అని పిలిచామండి. ఊరికే యతీశ్వరుడు అనలా. ఆయన కూడా భార్య ఉన్నది. ఆ భార్యలో కూడా ఎవరిని చూశాడండి? అమ్మవారినే చూశాడు. చక్కగా కూర్చోబెట్టి అర్చన చేశాడు మహానుభావుడు. ఎటువంటి భావన ఉండాలి మనకు? ఆ భావన పొందడం కోసం ఇది సాధన. కనుక దివ్యాత్మ స్వరూపులారా, ఆ విధమైనటువంటి తత్వాన్ని పొందాలి. కనుక తనను ఎవరైతే కోరుకుంటారో, తనను ఎవరైతే ఆశ్రయిస్తారో అంతటి దివ్యత్వం చేత వాళ్ళను రక్షిస్తాడు అతడు అని చెప్పారు. అందున ఆ గోవర్ధన పర్వతానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరమాత్మకు ఎంత శక్తి ఉన్నదో ఆ పర్వతానికి కూడా అంత శక్తి ఉన్నది. సామాన్యమైన శక్తి కాదట. ఒకానొకసారి విశ్వశర్మ అనే పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసిన వాడు తపస్సు అంతా పూర్తయిపోయి ఎక్కడ తపస్సు చేసుకున్నాడు అంటే గోవర్ధన పర్వతం మీదే తపస్సు చేసుకున్నాడు. ఆ తపస్సు చేసిన వాడు అయిపోయి వెళ్ళిపోతూ అక్కడ రాయి కనబడితే ఆ రాయిని వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు. మనం కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు గుర్తుగా తెచ్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే మీరు కూడా తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను తెచ్చాను కనుక. అర్థమైందా అండి? పచ్చకామరుల వాడికి దేశం అంతా పచ్చగా కనపడుతుందని, కానీ ఎటువంటి వాడు మొత్తం అందరూ అట్లా కనపడతారు కనుక నాకు అట్లా కనపడి నేను అంటున్నా. తెచ్చారో లేదో తెలియదు. మహానంది పెడితే గుండ్రాయి తెచ్చుకున్నాను నేను. చాలా బాగున్నాయని. ఆ లోపల ఉన్నాయి, నీళ్ళ లోపల గుండ్రంగా చక్కగా ఉంటాయి. ఎవరో అరగతీసినట్టుగా ఇంటికి తెచ్చుకున్నాం. అలాగే మేము
అదేది మంచులింగడు అమర్నాథుడి దగ్గరికి వెళ్తుంటే మేము వెళ్ళే బస్సుకి రాళ్ళు వేసి కొట్టారు. అక్కడ జీతాలు తీసుకుని రాళ్ళు వేసి కొట్టేవాళ్ళు ఉన్నారు. వెళ్ళే వాహనాల మీద ఓ రాయి వచ్చి పడింది మా బస్సులో. అది చాలా బాగుంది, గుండ్రంగా ఉన్నది, సింధు నదిలో ఉన్న రాయి అది. ఆ రాయి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి దాచుకున్నా. నేను దైవ మందిరంలో పెట్టుకున్నాం మా ఇంట్లో. అర్థమైందా అండి? ఎందుకంటే ఆ సింధు నది నుంచి వచ్చింది. సింధు నది పక్క నుంచే పెడుతుంది బస్సు. ఆ సింధు నది దగ్గర కూడా ఆపారండి. అప్పటికి సింధు నది పుష్కరాలయ్యి కొద్ది కాలమే వెళ్ళి నాకు అన్నీ బాగా గుర్తు. ఆ సింధు నది పుష్కర స్నానం కూడా చేశాం మేము. ఎన్ని చేయించాడో మహానుభావుడు. ఆయన పాదాలకు నమస్కరించాలి. మన వయస్సు చేత చిన్నవాడే నాకన్నా, అయినప్పటికీ మహానుభావుడు గొప్పవాడు. కనుక దివ్యాత్మ స్వరూపులారా తల్లుడు, ఆ అందంగా ఏవి కనబడితే అవి ఇంటికి తెచ్చుకుందాం అనేటువంటి ఆలోచన మానవ సహజత్వం. ఆ రాళ్ళు బాగున్నాయి కనుక ఆ గోవర్ధన పర్వతంలో వాడు తపస్సు చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఆ శివశర్మ ఓ రాయి తీసుకుని బయలుదేరాడండి. ఆ బయలుదేరినటువంటి వాడు ఇంటికి వెళుతున్నాడా, అరణ్య మార్గంలో వెళుతుంటే ఒక రాక్షసుడు కనబడ్డాట. ఆ రాక్షసుడి యొక్క ముఖము ఎక్కడ ఉన్నది అంటే ఈ పొట్ట దగ్గర ఉన్నది, వక్షస్థలంలో ఉన్నది ఆ ముఖం. అతడు 3 చేతులు కలిగి ఉన్నట్టండి. ఏదైనా దివ్యశక్తి కలిగి ఉంటే 4 చేతులు ఉండవచ్చు ఏమండి, లేదా సహజంగా ఉంటే 2 చేతులు ఉండవచ్చు. 3వ చెయ్యి ఉంటే ఎట్లా కనబడతాడు మనకు? ఆ 3 చేతుల్లో ఉన్నటువంటి వాడు ఆ రాక్షసుడు కనబడి వాడు మింగుతా అని దగ్గరకు వస్తున్నాడండి. ఎప్పుడు దగ్గరకు వస్తున్నాడో భయం వేసినటువంటి విశ్వశర్మ ఏం చేశాడు, తన చేతిలో ఈ రాయింది కదా ఇంటికి తీసుకెళ్ళడం సంగతి దేవుడు ముందు వీడి నుంచి రక్షింపబడాలి అని ఆ రాయి వేసి కొట్టాడండి. కొట్టేటప్పటికీ ఆ రూపం కాస్త పోయి ఓ దివ్యమైనటువంటి రూపం వచ్చిందటండి. వెంటనే ఈ విశ్వశర్మ దగ్గరకు వచ్చి నమస్కారం చేశారు. చేసిన వాడు ఆ రాతిని మళ్ళీ విశ్వశర్మ చేతిలో పెట్టి, అయ్యా నేను గంధర్వలోకానికి చెందినటువంటి హూహు అనబడేటువంటి వాడి పిల్లవాడిని, అతడి కుమారుణ్ణి నేను ఒకానొక బ్రాహ్మణుని ఆ అష్టావక్రుని నిందించడం చేత అష్టావక్రుడు నాకు ఈ విధంగా శాపం పెట్టాడు. ఆ తరువాత నేను ఆయన పాదాల మీద పడి ప్రార్థిస్తే ద్వాపర యుగ అంతంలో గోవర్ధనగిరి శిలను తగిలిన తరువాత నీకు శాప విమోచనం కలుగుతుంది అని నాకు చెప్పాడయ్యా. ఇప్పుడు నీవు విసిరివేసినటువంటి ఈ శిల గోవర్ధన పర్వతానిది అని నాకు బాగా తెలుసు. ఆనాడు ఆయన చెప్పాడు కనుక ఎంత మహిమాన్వితమైన దానిని నీవు ఇంకా ఏనాడు వదలవద్దు అని చెబితే ఆ విశ్వశర్మ ఆ వచ్చినటువంటి మహానుభావునకు నమస్కరించి దానిని ఇంటికి తెచ్చి శాలగ్రామము వలె దానికి కను ముక్కులు చెక్కించి దాన్ని ఉంచి పూజించాడు బ్రతికినంత కాలము అని చెప్పారు. ఆ గోవర్ధన పర్వతం మీద ఉన్న ఒక రాయికే అంత విలువ ఉంటే, అంత శక్తి ఉంటే, ఆ పర్వతానికి ఇంకెంత శక్తి ఉన్నది. దాన్ని మూసి భరించి గోపబాలకులను కాపాడేటువంటి వాడి యొక్క స్థితి ఏమిటి? పైగా తాను ఒక్కడు కాపాడుతున్నాడా? ఏ విధంగా చూస్తున్నాడు అంటే ఆ ఆదిశేషుడిని పిలిచాడు. ఆదిశేషుడు వచ్చి దాని చుట్టూ గోడ కట్టాడండి. గదిలో కూర్చున్నట్టుగా కూర్చున్నారు ఇప్పుడు ఎవరు? ఆ గోపబాలకులు, గోవులు, గోపికలు అందరూ, నందాది రాజులందరూ ఉన్నారు, వృషభానుడు ఉన్నాడు. ఆశ్చర్యపోతున్నారు. ఇంత చిన్నవాడు ఈ విధమైన చేస్తాడు. ఎందువల్ల ఆశ్చర్యం కలిగిందంటే ఈనాటి వరకు కూడా ఇతడు నిజంగా భగవంతుడేనా అనేటువంటి సందేహం లోపల కొద్దిగా వాళ్లకు ఉన్నది. లేకపోతే ఆశ్చర్యం ఎందుకు కలుగుతుందండి? అవునా కాదా అండి? దుర్మార్గుడైనటువంటి వాడు దుష్టకర్మను చేయకపోవటమే ఆశ్చర్యం, చేయడం ఆశ్చర్యం ఏం లేదు. అవునా కాదా? అదేవిధంగా ఇక్కడ ఏది ఆశ్చర్యం కలుగుతుంది దేనివల్ల అంటే లోపల ఇంకా కొద్దిగా వాళ్లకు సందేహం ఉన్నది. ఇక్కడ కేవలం ఆ బహుళాశ్వుడు అనబడేవాడు నారదుల వారిని అడుగుతున్నారండి మళ్ళీ ప్రశ్న. ఏమని అంటే, నారదా
వాళ్ళందరూ గోలోకం నుంచి వచ్చిన వాళ్ళు అని చెబుతున్నావు నేను. పైగా ఎవరి చేత పంపబడినటువంటి వారు గోలోకం నుంచి? సాక్షాత్తు పరమాత్మ చేతనే ఇక్కడకు పంపబడినటువంటి వారు. ఇక్కడ వాళ్ళ మధ్య ఉన్నటువంటి వారు కూడా సాక్షాత్తు గోలోకవాసి అయినటువంటి వాసుదేవుడు. అటువంటి స్థితిలో వాళ్లకు ఈ విధమైన స్థితి ఎందుకు కలిగింది అంటే లోక వ్యవహార స్థితయా అని చెప్పాడండి నారదుడు. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని అనుసరించి ఆ లోక వ్యవస్థలో ఆ వాతావరణాన్ని అనుసరించి అక్కడ ఉండే రీతిగా వాళ్ళు ఉంటారు. అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు ఏ లోకానికి వచ్చారు? భూలోకానికి వచ్చారు. భూలోకంలోనే ఉన్నప్పటికీ ఈ భూలోకపు వాసనలు వాళ్లకు అందుతాయి. ఆ కారణం చేత సందేహము అనబడేటువంటిది వాళ్ళల్లో ప్రవేశించిందయ్యా. కనుక ఆ సందేహం చేతనే వాళ్ళు ఆ విధంగా ఉంటున్నారు తప్ప అంతకన్నా వేరు ఏదీ లేదయ్యా అని చెప్పారండి. కనుక కేవలం ఆ గోవర్ధన పర్వతమే ఎంత దివ్యమైనది అంటే దాంట్లో ఉన్న ఒక భాగమైనటువంటి చిన్న పాషాణమే అంత శక్తిని పొంది ఉన్నది. శాప విమోచనాన్ని కల్పించేటువంటి శక్తిని పొంది ఉన్నదయ్యా అని చెప్పారు. ఇప్పుడు ఈ పర్వతాన్ని చేతి మీద ఉంచుకుని వీళ్ళందరినీ కాపాడా. యజ్ఞం పరిసమాప్తమైపోయింది. ఆ దేవేంద్రునకు బుద్ధి కలిగింది. నేను చాలా తప్పు చేశాను అనుకున్నాడు. అనుకున్నటువంటి వాడు మెదలకుండా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఒక్క మాట చెప్పాడు. ఆశాస్యతే విహ్వలా భీతింకరోతుమయ స్వదైవ పదవీయాం త్యజతే మత్తే భానృపయోగ్యతి. బ్రహ్మదేవా తండ్రి, ఇప్పుడు నా గతి నేనేం చేయాలి? ఏదో ఆలోచించి ఈ విధమైనటువంటి స్థితిని పొందాను నేను. ఇప్పుడు ఆ భగవంతుని వద్ద నుంచి ఆశీర్వచనాన్ని పొందాలంటే నాకు భయంగా ఉన్నదయ్యా. ఏ విధంగా వెళ్ళాలి అంటే వాడు చాలా కరుణామయుడయ్యా. మెదలకుండా నువ్వు వెళ్ళు, నిన్నేమీ అందు. నీకు అంతగా భయంగా ఉంటే నువ్వేం చేస్తావంటే గోవుల్ని వెంట పెట్టుకెళ్ళాలి. వేటిల్ని వెంట పెట్టుకు వెళ్ళాలంటండి? గోవులు బాగా వింటున్నారు కదా ఈ మాట. ఒక్క గోవు గనక మన వెంట ఉంటే మనం ఎంత దుర్మార్గులమైనా మనల్ని రక్షిస్తాడండి వాడు. ఏది మన దగ్గర ఉంటే ఎందువల్ల దీని వెనుక వేదాంత తత్వం ఉన్నది. మళ్ళీ ఆ గోవు అంటే అర్థం ఇంద్రియములు అని అనుకున్నాం. ఆ గోవుని మన వెంట ఉంచుకోవడం అంటే ఇంద్రియములను మన అధీనంలో ఉంచుకోవడం. వాటి అధీనంలో మనం ఉండడం కాకుండా, ఆ ఇంద్రియముల అధీనంలో మనం ఉండడం కాకుండా మన అధీనంలో ఏముండాలి? ఇంద్రియాలు ఉండాలి. అలా కనుక ఉంచుకుంటే మనల్ని ఏమి అనరు వాడు. గోవుని మనం దగ్గర పెట్టుకుని వెళ్ళడం అంటే అర్థం ఏంటి అంటే నీ ఇంద్రియములను నీవే నియంత్రించుకుంటా. అర్థం కావటం లేదా అంటూ ఎప్పుడైతే నియంత్రించుకుంటామో వాడు మనల్ని చూస్తాడు, మనల్ని స్వీకరిస్తాడు, మనల్ని ఏమి అనడు. కనుక గోవుల్ని వెంట పెట్టుకు వెళ్ళవయ్యా అన్నారు. మొత్తం గోవుల్ని, కొన్ని దేవలోకంలో ఉండేటువంటి గోవులన్నిటినీ వెంట పెట్టుకుని వచ్చారటండి. ఆ దేవలోకంలో ఉండేటువంటి గోవులన్నీ వచ్చి చూసి ఈ భూలోకంలో ఈ పరమాత్మ చుట్టూ ఉన్న గోవులను చూచి అసూయపడినాయటండి. ఏ గోవులు అసూయపడినాయి? పరమాత్మ చుట్టూ ఉండేటువంటి గోవుల్ని చూసి అసూయపడినాయట. ఆ నారదుల వారు చెబుతున్నారు బహుళాసునితో, ఎందుకు అసూయపడినాయంటే నిరతము కృష్ణ సంసేవితం క్షీరం పిబతుతే తస్యైవ పరబ్రహ్మం వరుణాం ప్రీతియుక్తయా. ఎటువంటి స్థితిలో ఆ గోవులన్నీ ఇక్కడ ఉన్నాయి అంటే అవి నిత్యము వాటి పాలను ఎవరికి అందిస్తున్నాయి? ఆ పరమాత్మకు అందిస్తున్నాయి. వాళ్ళ ఇళ్లల్లో ఏ గోపికలు తీసుకున్నా ఆ ఇళ్లకు వెళ్ళి పాలు మొత్తం ఎవరు తాగుతున్నారండి? వీడే తాగుతున్నాడు. పెరుగు మొత్తం వాడే తింటున్నాడు. కనుక ఏ గోవైనా సరే నేను ఇచ్చేటువంటి పాలు ఎవరు తీసుకుంటున్నారని అనుకుంటున్నాయి? అవి పరమాత్మ తీసుకుంటున్నాడు. మనం దేవలోకంలో ఉన్న మన క్షీరములు వృధా.
కానీ ఈ భూలోకంలో ఈ కృష్ణ మండలంలో మాధుర్య మండలంలో ఉన్నటువంటి గోవులు ఎంత అదృష్టం చేసుకున్నాయో కదా అని ఒక్కసారి ఆ గోవులన్నీ కూడా నంద నృత్యాన్ని చేసినాయటండి. అంతేకాదు ఆ గోవుల కాళ్ళకు అందెలు కట్టబడి ఉన్నాయట. దేవలోకం నుంచి వచ్చినట్టుగా నందం నృత్యం చేస్తే ఆ పర్వతాన్ని అలాగే ఉంచి నాట్యం చేసేటండి. ఎవరు? కృష్ణ పరమాత్మ. పర్వతంగానే ఉన్నది, వాడు నాట్యం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. ఎవరు చూస్తున్నది? ఆ గోప బాలకులు, గోపికలు మొత్తం అందరూ చూస్తూనే ఉన్నారండి. ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు చూసి. ఇంకా ఇంకా ఆశ్చర్యం కలుగుతుందా? మొత్తం సద్దు మణిగింది. ఇప్పుడు దేవేంద్రుడు వచ్చాడు, క్షమాపణ వేడుకున్నాడు, నేను క్షమించాను గోవయ్య అన్నాడు. ఆ గోవులన్నీ కూడా అర్థించినాయటండి. ఏమని అర్థించినాయి? మా పాలను కూడా స్వీకరించవయ్యా, మేము తృప్తి పడతామయ్యా అంటే వాటి పాలను, గుమ్మ పాలను తాగేటండి వాడు. ఆ పొదుగుల నుండి డైరెక్ట్గా ప్రత్యక్షంగా తీసుకున్నట్ట. గోవులు ఇంద అని ఇచ్చినాయి కనుకనే వాణ్ణి ఏమని పిలిచారటండి? గోవిందా అని పిలిచినాయటండి. ఆ క్షణం నుంచి వారికి గోవింద అని లీలానామము అన్నారు దాన్ని. అంతేకాదు గోవర్ధన గిరిధారి అన్నారు, అది కూడా లీలానామమే. గోవర్ధన పర్వతాన్ని ధరించి ఉన్నాడు కనుక ఆయన్ని ఏమని పిలిచారు? గోవర్ధన గిరిధారి అన్నారు. అది లీలానామమే. భగవంతుడికి ఆ తల్లిదండ్రులు పెట్టిన పేరే కాకుండా లీలానామాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి అని చెప్పుకున్నాం మనం 2 రోజుల క్రితం. ఆ విధంగా వచ్చినటువంటి నామములే ఈ లీలానామం. గోవర్ధన గిరిధారి, గోవింద. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా గోవింద నామ స్మరణతో నిండిపోయిందండి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద 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 వెలుగెత్తి పిలిచిన ఈ గోవుల మంటలన్నీ గోవింద అన్నాయి. ఈ గోప బాలకులందరూ చూస్తూ ఉండగానే పర్వతాన్ని మళ్ళా కింద పెట్టేటండి యథాతథంగా. ఎందుకంటే ఆ దేవేంద్రుని విజృంభణ కాస్త ఏమైంది? సమసిపోయింది. ఎప్పుడైతే సమసిపోయిందో పర్వతాన్ని నల్లగా కింద ఉంచాడు. ఆదిశేషుడు తప్పుకున్నాడు. సుదర్శనం వచ్చి పరమాత్మ యొక్క హస్తమును అలంకరించింది. ఇంత దివ్యమైనటువంటి పండుగ ఏర్పడితే గోప బాలకులంతా అక్కడికి వెళ్ళారట. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారా? గాఢాలింగనం చేసుకునేవాళ్ళు కొద్దిమంది, సరదాగా కాసేపు మాట్లాడదామని వెళ్ళేవాళ్ళు కొద్దిమంది, షేక్ హ్యాండ్ ఇద్దామని చేతులు పట్టుకునేవాళ్ళు చాలామంది కనపడతారు కదండి. పెద్ద పెద్దలు ఎవరో వస్తే కనీసం వారి పక్కన నుంచుని ఇప్పుడు ఈ మధ్య బాగా పెరిగిపోయింది ఆ పిచ్చి. సెల్ ఫోన్ ఉన్నదా, చెయ్యి పైకెత్తుతాడు, అట్టా పట్టుకుంటాడు, ఓ పొట్టె చూపు దాంట్లోకి చూసి దాని పేరేమిటిరా అంటే సెల్ఫీగా. అర్థమైందా అండి? వాళ్ళ పక్కన నుంచుని ఫోటో దిగటం. అలా ఆయన పక్కన నుంచుని నేను ఫోటో దిగాను. ఏమవుతుంది? ఏం జరుగుతుంది? భగవంతుడు ఏమైనా పిలిచి మెడలో దండ వేస్తాడా అంటే మనకి చేసే అవకాశం లేదు. పోనీ ఆ ఫోటో ఏమైనా రోజు ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర గ్రంథాన్ని తెరిచి చూసినట్టుగా చూసుకుంటాడో వీడు? ఏ ప్రయోజనం లేదు. ఆ చూసేదేదో భగవంతుడిని చూస్తే పరమానందం. అనేకమైన వింత చేష్టలు మనలో ప్రకోపిస్తూ ఉంటాయి లోకంలో. నేను అనుకుంటూ ఉంటా, ఏ ప్రధానమంత్రి అయినా సెల్ ఫోన్తో ఫోటో తీయకూడదు అని ఒక జీవో పాస్ చేయాలి. చేస్తే వాడిని తీసుకెళ్ళి లోపల వేస్తామని జీవో పాస్ చేయాలి. లేదా ఆ యంత్రంలో అటువంటి వసతి తీసేయాలి. ఎంత వెర్రిగా మారిపోయిందంటే అంత వెర్రిగా మారిపోయింది. ఏది కనబడితే అది ఫోటో తీయడం, అక్కర్లేని దాన్ని, కావలసిన దాన్ని కూడా. చాలా విచిత్రమైనటువంటి పోకడలు. ఎప్పటికైనా నశించాలి అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటాం. వీళ్ళందరూ వెళ్ళి ఫోటోలు తీసుకోలేదట. అడిగారట ఆయన్ని, ఏవయ్యా నువ్వు ఇంత గొప్పవాడివి, ఇంత మహనీయుడవు, మహత్తులు కలిగిన వాడవు కదా, మాకు వైకుంఠం చూడాలని ఉన్నది, ఒక్కసారి చూపిస్తావా? ఎవరిని అడిగారంటే కదలకుండా రండిరా అన్నాడండి. ఎవరు అన్నది? ఏమర్థమైందండి ఇప్పుడు మనకు? వాడిని ఆశ్రయించాలే కానీ వైకుంఠానికి కూడా
చేర్చగలడు. అవునా కాదండి? ఒక్క వైకుంఠానికైనా వెళ్ళారా వీళ్ళు? ఆలోచించండి. నిన్న మనం చెప్పుకున్నాం, ఆ చల్లు ఆరగించే సమయంలో గోపబాలకులందరినీ తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెట్టాడండి? సత్యలోకానికి, బ్రహ్మలోకానికి తీసుకెళ్ళాడు. అవునా కదా? హాయిగా అక్కడ పడుకున్నారండి ఈ గోపబాలకులంతా. బ్రహ్మకాలాన్ని బట్టి ఒక రోజు పడుకున్నారు, మన కాలమానాన్ని బట్టి 1 సంవత్సరం పడుకున్నారు. ఎక్కడ? సత్యలోకంలో. ఇప్పుడు ఏ లోకానికి వెళ్ళాలని అడుగుతున్నారు? వైకుంఠానికి వెళ్ళాలి రండి అన్నాడండి. మొత్తం తీసుకెళ్ళాడండి. 7 ద్వారములు ఉన్నాయట. ప్రాకారాన్ని 7 విశుద్ధాః సర్వే సువర్ణయోగా భవ్యైవ చతుర్యోగాత్ శతకోటి సూర్యప్రకాశ విభవంతి. ఎలా ఉన్నదట ఆ లోకం? 100 కోట్ల సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే ఎలా ఉంటుందో అంత కాంతివంతంగా ఉన్నదా? అటువంటి కాంతివంతమైనటువంటి కాంతిని చూడలేని సామాన్యమైన మానవ నేత్రములు కలిగిన వారు కూడా తేలిపారాంత కాంతిని దర్శించగలిగిన శక్తిని పొందారటండి. దేనివల్ల పొందారు అంటే యోగ్యత వైకుంఠ భవనం. ఆ వైకుంఠానికి చేరుకోగలిగిన స్థితి పొందారు కనుక ఆ కాంతిని చూడగలిగారు. అక్కడికి వెళితే ఎవరైనా చూడగలుగుతాం, మనం కూడా చూడగలుగుతాం. అక్కడి దాకా వెళ్ళాలి కదా. అక్కడికి వెళితే అటువంటి శక్తి కలుగుతుంది. ఒక్కొక్కళ్ళని 7 ప్రాకారములు దాటిస్తే లోపల ఘనాఘన కోమల నీలమేఘ శ్యాముడు ఉన్నాడటండి. ఇక్కడ ఉన్నవాడు ఇక్కడే ఉన్నాడు. ఈ నల్లని వాడు ఎవరితో ఉన్నాడు? వాళ్ళ సొంత ఇంట్లోకి తీసుకెళ్ళినట్టుగా గోపబాలకులను ఒరే సుబ్బయ్య, ఒరే రత్తయ్య, ఒరే కిష్టయ్య, ఒరే సోమయ్య రారా 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 అని వాళ్ళందరినీ చేపట్టుకుని లాక్కొస్తున్నాడండి. ఎక్కడికి కనబడుతున్నాడా మీకు? ఎక్కడికి వెళుతున్నాడు? మనం కూడా చూడగలిగితే ఎక్కడికి చేరుకుంటామండి? వైకుంఠానికి వెళ్తాం మనం. అతి తేలిక టికెట్ లేకుండా జాగ్రత్తగా భావన కలగాలి మనకు. ఒరే రత్తయ్య రారా, ఒరే కిష్టయ్య రారా, ఒరే వెంకయ్య రారా అని ఆ గోపబాలకులందరినీ భుజముల చేతులు వేసి తీసుకువెళ్తున్నాడండి. కట్ట మొత్తం అందరినీ. మీరు ఆ ద్వారాలు దాటుతున్నారు వాళ్ళు. 7వ ద్వారం దాటేటప్పటికి దివ్యమైనటువంటి సింహాసనం, ఉన్నతమైన సింహాసనం. ఆ సింహాసనం మీద నీలపు కాంతితో ప్రకాశిస్తున్నాడటండి. ఘనాఘన కోమల నీలమేఘశ్యాముడు కాంతితో ప్రకాశిస్తూ చిరునవ్వు నవ్వుతూ శంఖచక్ర గదాద్యాయుధములు కలిగి చతుర్భుజములు కలిగి పీతాంబరధారి అయి దివ్యమైన మణిమయమైన మకుటమును ధరించి వివిధ ఆభరణములను ధరించి ఒడియందు లక్ష్మీమాతను ఉంచి దివ్య సుందర సందర్శనాన్ని గోపబాలకులకు కల్పించే. మొత్తం గోపబాలకులందరూ చూసారా? కాసేపు అట్లాగే నిలబడ్డారంటండి వాడిని చూస్తూ. ఎవరిని చూస్తూ? సాక్షాత్తు నారాయణుని చూస్తున్నారు. స్థితికర్త అయిన నారాయణుడు అక్కడ. ఇవన్నీ చూసిన తర్వాత సన్నందుడు అని చెప్పుకున్నాను. వాడు ఆ పక్కవాడితో అంటున్నట్ట, రేపు మనం కిందికి వెళ్ళిపోతాం రా, ఇక్కడ ఉంటుంది. ఏమన్నాడండి? మనం కిందికి వెళ్ళిపోతాం రా, ఇక్కడ ఉండదు. మన లోకానికి, మన మధురా మండలానికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండొద్దు మనం. వాడు అడిగట్ట, అదేమిటిరా ఎందుకురా ఉండొద్దు అంటున్నావు? అవునురా, ఇక్కడ కూర్చున్నవాడు ఎట్లా ఉన్నాడో మనతో ఉన్న మన నల్లనయ్య కూడా అట్లాగే ఉన్నాడు. కానీ మన నల్లనయ్య మనతో ఆడుకుంటాడు, మనతో పాడుకుంటాడు, మనతో మాట్లాడుతాడు, మనకు అన్నీ పెడతాడు, మనతో నాట్యం చేస్తాడు, అన్నీ చేస్తాడు. మనం వాడితో పొందే ఆనందం వీడితో పొందలేము. కనుక మనం వైకుంఠం కూడా మనకొద్దురా, వీడు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉండాలిరా. ఏం చెప్పాడండి ఇప్పుడు ఆ గోపబాలకుడు? ఎంత దివ్యమైనటువంటి భావం వాళ్ళు పొందారు ఆ గోపబాలకుడు. ఎందువల్ల వాళ్ళకు ఆ స్థితి కలిగింది అంటే, ఇంతకాలము ఆ కృష్ణ పరమాత్మతో చేసిన సాహచర్యము వాళ్ళ జీవితాన్ని సంస్కరింపజేసింది. మనకు అనేకములైన సంస్కారాలు ఉన్నాయి. పెద్దలు చెప్పిన సంస్కారాలు మొత్తం 44. మానవుడికి
గర్భాధానము నాటి నుండి అంతిమ సంస్కారము వరకు మధ్యలో జరగవలసిన సంస్కారాలు ఎన్ని ఉన్నాయి అంటే 42 ఉన్నాయి. మొట్టమొదటి సంస్కారము అది మొదటిది, చిట్ట చివరిది 44వది. మధ్యలో ఉన్నవన్నీ 42. మొత్తం ఎన్ని సంస్కారాలు అంటే 44 సంస్కారాలు. ఆ కాలాలు యుగాలు మారుతున్న కొద్దీ సంస్కారాలు ఏమైతూ వచ్చినాయి, సంస్కరింపబడినాయి. తరిగిపోతూ 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 కలియుగానికి వచ్చేటప్పటికి ఎన్ని సంస్కారాలు మిగిలినాయంటే 16 సంస్కారాలు మిగిలినాయి. 16 సంస్కారాలు. ఆ 16 కూడా పరిపూర్ణంగా అందరికీ జరుగుతాయో జరగదో చెప్పలేదు. షష్ఠిపూర్తి కూడా సంస్కారమే, అవునా కదా అండి? అట్లాగే భీమరథ శాంతి అని ఉన్నది, అది కూడా సంస్కారమే. ఆ తరువాత సహస్ర చంద్ర దర్శనం అని ఉన్నది, అది కూడా సంస్కారమే. అర్థమైందా అండి? షణ్ణవద్యోగము అని ఒకటి ఉన్నదండి, ఆ 96 సంవత్సరాలు గడిచిన తర్వాత చేయవలసింది, అది కూడా సంస్కారమే. ఇక దాని తర్వాత ఉన్నది అంతిమ సంస్కారం. ఇవన్నీ కూడా ఈ ఉపనయనము, వివాహము, ఇవన్నీ సంస్కారాలు. ఈ సంస్కారాలన్నీ ఎవరికి? జీవుడికి కాదు. దేనికి సంస్కారాలు? దేహానికి సంస్కారాలు. అసలు పుట్టడమే నీచంగా వచ్చింది దేహం. ఆ కారణం చేత దీనికి సంస్కారాలు కావాలి. జీవుడికి సంస్కారం కావాలి. ఎందుకని? జీవుడు మానవుడు. జీవుడు, మళ్ళీ గట్టిగా చెప్పండి, జీవుడు మానవుడు. మానవుడు అంటే అర్థం మా కాదు, నవ క్రొత్తది. మానవ క్రొత్తది కాదు. ఈ జీవుడు ఎప్పుడు పాతవాడే, కొత్తవాడు కాదు. శరీరం మాత్రమే కొత్తది. కనుక జీవుడికి సంస్కారం అక్కర్లా. దేనికి కావాలి సంస్కారం? శరీరానికి కావాలి. ఆ శరీరానికి చేస్తున్నాం. ఓపుకున్న వాళ్ళు చేస్తున్నారు, ఓపిక లేని వాళ్ళు లేదు, వదిలేస్తున్నారు. కానీ అందరికీ జరగవలసిందే. కానీ పరమాత్మతో స్నేహం దేహాన్ని సంస్కరించదు. దేన్ని సంస్కరిస్తుంది? జీవితాన్ని సంస్కరిస్తుంది. జీవితాన్ని ఎప్పుడైతే సంస్కరిస్తుందో ఆలోచన మార్గము మారుతుంది. ఆలోచన మార్గం మారితే ఇదిగో ఈ విధంగా మాట్లాడతారు. వైకుంఠం కూడా నాకొద్దురా. ఎవరు కావాలి? ఆ కృష్ణ పరమాత్మ మాతో మనతో ఆడుతూ పాడుతూ తిరుగుతూ నర్తిస్తూ, ఏమండి, మనతో పూజిస్తూ, మనతో త్రాగుతూ, మనతో ఇచ్ఛారీతిగా ఉండేటువంటి ఆ పరమాత్మతో ఉండడమే మనకు ఆనందం. మనకు కైలాసం వద్దు, వైకుంఠం వద్దు, వెంటనే కిందికి వెళ్ళిపోవాలి అన్నాడు. ఎవరు అన్నది? సన్నందుడు అనబడేటువంటి వాడు. మిగతా వాళ్ళందరితో ఈ మాటలన్నీ కూడా విన్నాడు కృష్ణయ్య. ఆ విన్నటువంటి వాడు ఒక్కసారిగా తనను, తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడండి. ఎవరికి? యావత్ బ్రహ్మాండములన్నీ ఆ దేశంలో కనబడుతున్నాయి. దాన్నే వేదములు స్తుతించినాయటండి ఆ క్షణంలో. సహస్ర శీభుష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూబిందిష్టతో వృత్త అత్యతిష్టశంభుల పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానద యతన్నేనాతిరోహతి. ఎంత గొప్పగా చెప్పారు. ఎక్కడా విశ్వంలో కొంచెం కూడా ఖాళీ ఉండే అవకాశం లేకుండా ఇదిగో ఇంత ఏర్పాటు చేశామండి అంటే ఎవరో వస్తారు చూసి ఇదిగో ఈ పక్కన కొద్దిగా సంతుందండి, అది కూడా పూర్తి బాగుంటుంది అని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ భగవంతుడు విశ్వవ్యాపకత్వంలో ఎక్కడో ఒక చోట ఖాళీ ఉన్నది అని చెప్పేటువంటి అవకాశం పరిపూర్ణంగా. సంచిలో బాగా వస్త్రాలన్నీ పెట్టి కుట్టామండి. ఆ కింద కూడా చేతులు పోనిచ్చి అనేకమైనవి ఏవో ఏవో కుక్కి అసలు ఏమీ ఖాళీ లేకుండా చేసినా అడుగున పట్టుకుంటే ఎక్కడో చోట కొద్దిగా ఖాళీ ఉన్నట్టుగా మనకు అనిపించవచ్చు. కానీ భగవద్ విశ్వవ్యాపకత్వములో ఎక్కడ కొంచెం కూడా ఖాళీ ఉండేటువంటి అవకాశం లేదు. అద్యతిష్టత్ ఏమాత్రం ఖాళీ లేకుండా మొత్తమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అంతేకాదు
మొత్తం అంతటిని తనలో నింపుకున్నటువంటి వాడు. ఇది ఎటువంటిది అంటే ద్వైధీభూత్వ ఏకం ప్రవర్తయా. తానే అంతా ఉన్నవాడు తనలో ఎట్లా నింపుకుంటాడండి? నింపుకున్నాడు కనుకనే మనం భగవంత అని పిలుస్తున్నాం. ఈ పని చేయగలడు, ఆ పని చేయగలడు. అటువంటి వాడితో స్నేహమే మనకు ఆనందం. అంతేగాని ఒక లోకాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లోకంలో కూర్చుని ఏదో ఒక కర్మను ఆచరించడానికి స్థిరీకృతమై ఉద్యోగం చేసే భగవంతుడితో మనకేమీ పని లేదు. వీడి ఉద్యోగం ఏమిటండి? కేవలం స్థితికారకత్వం. నారాయణుని యొక్క ఉద్యోగం ఏమిటండి? స్థితికారకత్వం. ఆ రుద్రుని యొక్క ఉద్యోగం ఏమి? లయకారకత్వం. బ్రహ్మ యొక్క ఉద్యోగం ఏమి? సృష్టికారకత్వం. కనుక ఈ విధంగా ఉండేటువంటి వాడితో మనకు పని లేదు. మనకు ఎవరు కావాలి? ఈ మూడు కలిపి చేసేవాడు ఎవడో వాడు. వాడు ఎక్కడున్నాడు? మన వద్దనే ఉన్నాడుగా. మనం బయలుదేరి వెళ్ళిపోదాంగా. నెమ్మదిగా నువ్వు వాడికి చెప్పరా. ఎప్పుడున్నాడో విశ్వరూపాన్ని చూపించాడండి. ఆ విశ్వరూపాన్ని చూసినటువంటి గోప. అందుకనే మొత్తం భారత కాలం నాడు ఆ ద్వాపర యుగ అంతంలో కృష్ణుడు ఆవిర్భవించిన నాటి నుండి అవతార ఉపసంహారం లోపల ఎన్ని మార్లు విశ్వరూపాన్ని చూపించారు అంటే 5 మార్లు విశ్వరూప దర్శనం చేయించారండి పరమాత్మ. మొట్టమొదటిసారి ఇదిగో ఇదే వైకుంఠంలో విశ్వరూప సందర్శనం. రెండవసారి ఏమిరా ఎన్ని పాలు తాగుతున్నావు, కడుప కళ్ళేపల్లి చెరువా అని అడిగాట ఒక తన బృందంలో ఉన్నవాడు. ఎన్ని తాగుతావురా నువ్వు, ఇవన్నీ ఎట్లా తాగగలుగుతున్నావురా అంటే నేను ఒక్కడనే తాగుతున్నానా, ఎంతమంది తాగుతున్నారో చూడవయ్యా అని తన విశ్వరూపాన్ని చూపించాడట. రెండవసారి నువ్వు మట్టి తిన్నావా అని అడిగినప్పుడు ఎప్పుడు ఎవరికి చూపించాడండి? ఆ యశోదమ్మకు చూపించాడు. మూడవసారి. నాలుగవసారి ఎప్పుడు చూపించాడు అంటే నిండు సభలో రాయబారానికి వచ్చినప్పుడు తనను దుష్ట చతుష్టయము బంధించడానికి సిద్ధపడితే నేల మాలిగ నుంచి చించుకుని బయటకు వచ్చి అప్పుడు దివ్య రూప సందర్శనం చేశాడు. 5వసారి ఎప్పుడయ్యా అంటే యుద్ధ రంగంలో అర్జునుడు తన మనస్సును మార్చుకోవడం కోసం విశ్వరూప సందర్శనం చేశాడు. తనను తానుగా నిరూపించుకున్నాడు. 5 మార్లు ఆ కృష్ణావతారంలో తన యొక్క విశ్వరూప సందర్శనం చేయించారు కృష్ణ పరమాత్మ. కనుక అంత దివ్యత్వాన్ని పొందారు. ఎప్పుడైతే విశ్వరూపాన్ని చూశారో అతడే ఇతడు, ఇతడే అతడు అనేటువంటి భావాన్ని పొంది వాళ్ళు మరిచిపోయిన స్థితికి చేరుకున్నారు. ఎవరు? గోపబాలకుడు. వారందరినీ తన భుజముల వేసుకుని మరల మధుర మండలానికి బయలుదేరాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఎప్పటికి చేరుకుంటాడు అంటే సాయంకాలం 5 గంటలకు చేరుకుంటాడు అని మనవి చేస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అతనాः సతనాः సంతు జీవంతు శరదాం జగన్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై యత్తత్ శ్రీమద్గర్గ సంహిత ప్రవచన శ్రవణ సత్ఫలం లోక కళ్యాణార్థం తత్సత్రి రాధా రుక్మిణీ సవేణుగోపాల దివ్య చరణారవిందార్పణమస్తు. అన్నపూర్ణాక్షి సహిత కాశీ విశ్వనాథ దివ్య చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్ స్వస్తి.